గత ప్రభుత్వం ఇక్కడి ప్రజలను చిన్నచూపు చూస్తే తమ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచిందని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. నియోజకవర్గంలోని 17వ డివిజన్లో 5 సార్లు గడప గడప కార్యక్రమం చేశామన్నారు. ఈ సందర్భంగా 500 మంది టీడీపీ జనసేన కార్యకర్తలు వైసీపీలోకి చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అవినాష్. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి పనులు చేశామని చెప్పుకొచ్చారు. పథకాలు పెడితే బీహార్ అయిపోతోందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అదే పథకాలు కొనసాగిస్తామని చెబుతున్నారంటూ ఆయన చురకలు అంటించారు. చంద్రబాబు బ్యాంక్ బెంచ్ స్టూడెంట్, అందుకే జగన్ వద్ద అన్ని కాపీ కొడుతున్నారని విమర్శించారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతోందన్నారు. ఇక టీడీపీకి చెప్పుకోవటానికి కూడా ఏమీ లేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అబద్ధాల హామీలతో ముందుకు వస్తున్నారని అవినాష్ మండిపడ్డారు. జనసేన పార్టీ ముఖ్య నాయకులు, యువ నాయకులైన సత్తి, ప్రశాంత్, నాగరాజు వాళ్ళ మిత్రబృందం దాదాపుగా 200 మంది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం, ఈరోజు మేమందరం ఆ సోదరుని సాదరంగా ఆహ్వానించి రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు అందరం గారు కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు యువకులు జనసేన పార్టీలో ఒక యాక్టివ్ రోల్ పోషిస్తున్న యువకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అవనివ్వండి, వాటర్ పైప్ లైన్స్ అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవనివ్వండి, లైబ్రరీ, జిమ్ నిర్మాణం అవనివ్వండి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క, మరీ ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు గారు చూసి